అమ్మలా ఓదార్చారు. అందుకే ఆడపిల్ల బాధ ఆడపిల్లకే తెలుస్తుంది అంటారు. మీరెంత మంచివారు గౌరీ గారు. అక్కీకి అమ్మలేదు కాబట్టి అమ్మ పేరు చెప్పి అమ్మలా ఓదార్చారు. అవునవును అంతే. మీరు మీ చెల్లెళ్లను కూడా అమ్మలా పెంచారు కాబట్టే వాళ్ళు మీ మీద అంతలా ప్రేమ చూపిస్తారు. మీరు అక్కీని అలా ఓదారుస్తుంటే ఒక్క నిమిషం మీరే అక్కీకి అమ్మేమో అనిపించింది తెలుసా? అంత స్వచ్ఛంగా నిర్మలంగా మీ ప్రేమని తనకి చూపించారు. అదే వేరే వాళ్ళైతే ఏడవకండి, బాధపడకండి అని 4 ఓదార్పు మాటలు చెప్పి వదిలేసేవాళ్ళు. కాని మీరు బాధ్యతతో తన బాధను తగ్గించారండి. ఇప్పుడు మీ మీద నాకు 1 ఇంచు గౌరవం పెరిగింది. అక్కీని మీరు అమ్మలా ఓదార్చారు కదా, ఇప్పుడు అక్కీ సమస్య నేను నాన్నలా పరిష్కరిస్తాను. శంకర్, మీ మీద టెస్ట్ చెప్తున్నాను జండే గారు. నేను ఎమోషనల్ అయిపోయాను, ఇక నన్ను ఆపకండి, నేను ఓదారుస్తా. ఎస్, మీరమ్మైతే నేను నాన్నవుతా, అక్కీ సంతోషానికి కారణమవుతా. జండే సార్, మీకు ఇప్పుడే చెప్తున్నాను, అక్కీకి ఇష్టం లేని ఏది జరగడానికి వీల్లేదు. నేను రేపు పొద్దునే వెళ్లి అబ్బాయితో మాట్లాడతాను, ఓకేనా? గౌరీ గారు, నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు గ్రేటు, నేను గ్రేటెస్ట్, అంతే. అమ్మా, ఆర్యసారికి డౌట్ వచ్చిందేమోనని టెన్షన్ పడిపోయాను సార్. దేవుడి దయ వల్ల ఆయన ఏదో అర్థం చేసుకుని కన్విన్స్ అయిపోయారు. కానీ ఏదో ఒక రోజు ఇలాంటి పరిస్థితుల్లోనే నిజం బయటపడుతుందేమో. అది సరే గాని అభయ్ ఏంటి సార్ ఇంత మొండిగా ప్రవర్తిస్తున్నాడు? అక్కి చాలా బాధపడుతుంది. నాకు తెలుసను, కానీ అభయ్ తనలా ఆలోచించడం లేదు. రాకేష్ వల్ల ఇంపాక్ట్ అవుతున్నాడు, అదే ప్రాబ్లం. కానీ నేను చెప్తున్నా కూడా ఎందుకు సార్ వినట్లేదు? రవి మీద కోపం. తనేదో అక్కీని ట్రాప్ చేస్తున్నాడనే రాంగ్ ఒపీనియన్తో ఉన్నాడు, అందుకే అలాంటి నిర్ణయం తీసుకున్నాడు. బట్ అది మాత్రం జరగకూడదను. జరగనివ్వను సార్. అభయ్కి ఈ విషయం గురించి ఒప్పించే బాధ్యత నాది. అను, ఇప్పుడు మాత్రం వద్దు.